ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో దసరా పండుగ రోజున అసలు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి, జమ్మి చెట్టులో ఎవరు ఉంటారు అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. ఎందుకు మనం పూజ చేయాలి అంటే ఈ జమ్మి చెట్టును సెమీ వృక్షము అని కూడా అంటారు. శ్రీరాముల వారు త్రేతాయుగంలో రావణాసుర సంహారం చేసి ఆ రావణాసుర సంహారం చేయటానికి 10 రోజుల సమయం పట్టిందంటండి. ఈ 10 రోజుల సమయం పట్టిన సమయంలో సెమీ వృక్షానికి పూజ చేసి ఆయన అపరాజితాదేవి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఈ అపరాజితాదేవి ఎవరు అంటే శ్రీ రాజరాజేశ్వరి దేవిని అపరాజితాదేవి అంటారు. ఈ తల్లి విజయాన్ని ప్రసాదించే దేవి, ఆయనకు యుద్ధంలో విజయాన్ని ప్రసాదించింది. అందుకని ఆ పండుగను జరుపుకుంటూ ఉంటారనమాట. దసరా పండుగ రోజున సెమీ వృక్షానికి పూజ చేస్తారు. అదేవిధంగా కురుక్షేత్రంలో పాండవులు అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం చేసిన సమయంలో పాండవులు తమ ఆయుధాలు అన్నింటినీ కూడా జమ్మి చెట్టుపై దాచి ఉంచి వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు. ఈ అజ్ఞాతవాసం అనేది ముగిసిన తర్వాత జమ్మి చెట్టుకు మళ్ళీ పూజలు చేసి వాళ్ళు ఆ ఆయుధాలను తీసుకువెళ్ళి యుద్ధాన్ని ప్రారంభించి యుద్ధంలో కౌరవులతో గెలిచారనమాట. ఈ యుద్ధంలో వాళ్ళకి సహాయం చేసింది అపరాజితాదేవి, అంటే విజయాన్ని ప్రసాదించేటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఈ తల్లిని విజయప్రసాదిని అని కూడా అంటారండి. ఈ తల్లి అపరాజితాదేవి సర్వశక్తులను సకల శుభాలను అనుగ్రహిస్తుంది. అందువల్లనే దసరా పండుగ రోజున సెమీ వృక్షానికి పూజ చేసి సెమీ వృక్షాన్ని ఆకులను బంగారంతో సమానంగా భావిస్తారండి. ఈ సెమీ వృక్షం ఇచ్చినటువంటి బంగారాన్ని మనం బంగారం పెట్టుకునే ప్లేస్లో, డబ్బులు పెట్టుకునే ప్లేస్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఆ తల్లి ఆది